హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు తిందామా మచ్చ. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే నాన్ వెజ్ స్టార్టర్ చికెన్ మెజెస్టిక్ని అయితే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూపిస్తున్నా. 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. చెస్ట్ పీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. చికెన్ మందంగా ఉంటే నేను చూపించిన విధంగా మజ్జికి ఈ విధంగా కట్ చేసుకోండి. అదేవిధంగా చికెన్ అయితే ఈ విధంగా పల్చగా క్రాస్గా కట్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే చికెన్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు విరగకుండా మృదువుగా అయితే ఉంటుందండి. చూసారా నేను ఏ విధంగా కట్ చేసుకున్నానో అదే విధంగా మీరు కూడా పొడవుగా పల్చగా చికెన్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న చికెన్లో టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, టేబుల్ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ కారం, ఒక నిమ్మకాయ నిమ్మరసం, 7 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే మనం ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే చికెన్ని ఫ్రై చేసుకున్నప్పుడు బ్యాటర్ అనేది చికెన్ నుంచి విడిపోకుండా చికెన్ పట్టుకొని ఉంటుందన్నమాట. 2 గుడ్లు అయితే పగలగొట్టుకొని వేసుకొని బాగా అయితే కలుపుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 7 నుంచి 8 మిరపకాయలు నేను చూపించిన విధంగా చైనీస్ స్టైల్లోనే క్రాస్గాను కట్ చేసుకోండి. ఈ రెసిపీకి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటాయండి. ఒక 20 వెల్లుల్లి గుడ్లు అయితే తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ మరిగాక ఒక్కొక్కటిగా చికెన్ పీస్ వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లో చేంజ్ అయినంత వరకు చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అయితే చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయింది. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. అదే కడాయిలోనే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అదేవిధంగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఏవి కూడా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి, ఒక్కొక్క నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అదేవిధంగా టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం వేపుకుందామండి. ఈ రెసిపీకి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఎక్కువగా వస్తుందండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అయితే వేసుకుందామండి. సోయా సాస్ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత 1 కప్పు పెరుగు అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి. పెరుగు బాగా కలిసే వరకు కలుపుకోవాలండి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. చూసారా, ఇప్పుడైతే పెరుగు నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఈ టైంలోనే మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని బాగా దగ్గరికి బాగా ఫ్రై చేసుకుందామండి. చికెన్ని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందామండి. పెరుగు బాగా దగ్గరికి అయ్యి చికెన్కి బాగా పట్టి డ్రై అయ్యి చికెన్ అయితే చాలా మృదువుగా అయితే తయారవుతుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందామండి. మా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే నాన్ వెజ్ స్టార్టర్ చికెన్ మెజెస్టిక్ చూసారా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు ఎంతో మృదువుగా అయితే చాలా టేస్టీగా అయితే ఈ చికెన్ మెజెస్టిక్ అయితే చేసి చూపించాను కదా. మీరు కూడా ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని అయితే స్టెప్ టు స్టెప్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అయితే ఎలాగుందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.